ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సరికొత్త అధ్యాయానికి తెరలేపుతోంది. రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా అమరావతిలోని అసెంబ్లీ ప్రాంగణంలో ప్రత్యేకంగా వేసిన సెట్లో విద్యార్థులు మాక్ అసెంబ్లీ నిర్వహించబోతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా నుంచే ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతలు సభకు హాజరు కానున్నారు. ముఖ్యమంత్రిగా ఎం లీలా గౌతమ్, ప్రతిపక్ష నేతగా సౌమ్య వాదోపవాదాలకు దిగబోతున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రిగా విశాఖకు చెందిన చిన్మయి సాయి వ్యవహరిస్తారు. కాకినాడ జిల్లాకు చెందిన స్వాతిని స్పీకర్ గా ఎన్నుకుంటారు. మాక్ అసెంబ్లీ కోసం ఇప్పటికే విద్యార్థులతో రిహార్సల్స్ కూడా పూర్తి చేయించారు. మొత్తం 175 మంది సభ్యులు, సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు 26 మంది మంత్రులు, సభాపతి, ప్రతిపక్ష నేత ఉంటారు. ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు ఈ మాక్ అసెంబ్లీ కొనసాగుతుంది. ప్రశ్నోత్తరాల్లో 10 ప్రశ్నలకు సభ్యులు లేవనెత్తబోతున్నారు. వీటికి సమాధానం మంత్రులు ఇస్తారు. 0 అవర్లో 10 ప్రశ్నలు రాబోతున్నాయి. విద్యార్థుల ఆన్లైన్ భద్రత, సామాజిక మాధ్యమాల నియంత్రణ, విద్యార్థి పర్యావరణ పరిరక్షణ బిల్లులను ప్రవేశపెట్టి వాటిపై స్వల్పకాలిక చర్చ నిర్వహిస్తారు. 45,000 పాఠశాలల్లో మాక్ అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారానికి విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ఇక రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని పాఠశాల విద్యాశాఖ రూపొందించిన బాలల రాజ్యాంగాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరిస్తారు. మాక్ అసెంబ్లీకి ఆయనతో పాటు శాసన మండలి చైర్మన్ కొయ్యే మోజేష్ రాజు, శాసనసభ సభాపతి అయ్యన్న పాత్రుడు, మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇతరులు హాజరు కాబోతున్నారు. విద్యార్థులను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగిస్తారు. వారితో నేతలు గ్రూప్ ఫోటో కూడా దిగుతారు. అనంతరం విద్యార్థులు శాసనసభ, శాసన మండలిని సందర్శిస్తారు.